టీవీకే పార్టీ నిన్న 106 స్థానాలతో తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించి చరిత్ర సృష్టించింది. అలాగే ఒక సంచలనానికి కూడా నాంది పలికింది. అలాగే మరొక సంచలనం ఏంటంటే ఎంజీఆర్ గారు 1977లో అన్నాడీఎంకే పార్టీని స్థాపించి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకి 34.4% ఓటు షేరింగ్ అయితే వచ్చింది. దాన్ని అధిగమించినటువంటి విజయ్ 34.92%తో అత్యధిక స్థానంలో ఉన్నాడు. అత్యధికంగా ఓటు షేర్ అంటే మొదటిసారి పోటీ చేసినటువంటి సమయంలో అన్నాడీఎంకే కంటే ఇప్పుడు టీవీకేకి ఎక్కువ వచ్చాయి. అలాగే మొదటిసారి పోటీ చేసినటువంటి అనేక పార్టీలు చూసుకుంటే తెలుగుదేశం తప్ప మిగతా పార్టీలు, తెలుగుదేశం 46%తో మొదటి స్థానంలో ఉంది. మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓట్లు షేరింగ్ టీడీపీని ఇంతవరకు ఎవరో కొట్టలేదు. అయితే ఇక్కడ మిగతా పార్టీల విషయానికి వస్తే 2000వ సంవత్సరం తర్వాత పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే అత్యధికంగా ఓటు షేర్ సాధించినటువంటి పార్టీ విజయ్ అయితే 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ 29.5%, 2014లో వైఎస్ఆర్సీపీ 27.9%, 2005లో ఎల్జేపీ బీహార్కి చెందినటువంటి పార్టీ 12.6%, 2004లో టీఆర్ఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6.7% ఓట్లు అయితే సాధించాయి. ఈ పార్టీలన్నింటికంటే కూడా విజయ్ ఓట్ల శాతం అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే టీడీపీని పక్కన పెట్టేయండి, టీడీపీని టచ్ కూడా ఎవరు చేయలేకపోయారు. అయితే ఇప్పుడు విజయ్ ఖాతాలో ఇదొక సంచలనం. అలాగే విజయ్ అభ్యర్థి కొలత్తూరు నియోజకవర్గంలో పోటీ చేసి స్టాలిన్ని ఓడించాడు. ముఖ్యమంత్రి స్టాలిన్ని ఓడించడం అది ఒక చరిత్ర.